హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా అవుతుంది, మేబీ ఒక 2 వీక్స్ అవుతుంది వీడియోస్ పెట్టి. బికాస్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎప్పటి నుంచో అలా నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు అవి కొంచెం కాంప్లెక్స్ అయ్యాయి, సో అందుకనే అవి అలా కొంచెం టైం అయింది. ఇప్పుడు పర్లేదు, సో ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంసెట్ మీద ఒక 50 వీడియోలు చేసామా, తర్వాత ఎందుకు సడన్గా ఆపేసామంటే ఏమైనా కారణాలు ఉంటాయి, అందుకే ఆపేసి ఉంటాం. ఇప్పుడు నుంచి అవన్నీ అయిపోయాయి, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు చాలామందికి ఏపీ వాళ్ళకైతే ఇంకా ర్యాంక్ కార్డ్ రాలేదు కాబట్టి కొంచెం ఫ్రీ టైం ఉంది. టీఎస్ వాళ్ళకైతే ర్యాంక్ కార్డ్స్ వచ్చాయి, అన్నీ తెలుసు, వాళ్ళ ర్యాంక్స్ అన్నీ తెలుసు. బట్ అందరికీ కామన్గా ఉన్న డౌట్, ఏపీకైనా టీఎస్ వాళ్ళకైనా కామన్గా ఉన్న డౌట్ ఏంటంటే ఏ బ్రాంచ్ తీయాలి, ఒకవేళ తీస్తే అడ్వాంటేజెస్ ఏంటి. ఇప్పుడు సపోజ్ కొంతమంది సిఎస్సి తీయాలా, సిఎస్డి తీయాలా, ఏఐఎంఎల్ తీయాలా, లేకపోతే సిఎస్ బ్లాక్ చైన్ చేయాలా, లేకపోతే సిఎస్ ఐఓటీ తీయాలా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. అవి మీకే కాదు అందరికీ ఉంటాయి. బికాస్ ఒక్కొక్కరు, కొంతమంది ఏమో డేటా సైన్స్ గొప్ప అంటారు, కొంతమంది ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్ప అంటారు, కొంతమంది బ్లాక్ చైన్ గొప్ప అంటారు. సో ఏది తీయాలని మనకే డౌట్ ఉంటుంది. సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఎందుకు చేస్తున్నాను, నేను చూసాను మా ఫ్రెండ్స్ని. సో నేను నా బ్యాచ్కి స్టార్ట్ అయినప్పటికీ అప్పుడే ఫస్ట్ ఏఎంఎల్ పెట్టడం, సిఎస్డి పెట్టడం, ఇవన్నీ. సో ఎందుకు రిస్క్ అని చెప్పి నేను సిఎస్ఈ తీసుకున్నాను. అవి నాకు వచ్చేస్తుంది. సపోజ్ నేను ఏ బ్రాంచ్ పెట్టినా, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ పెట్టినా నాకు అది వచ్చేస్తుంది. బట్ స్టిల్ నేను ఎందుకు రిస్క్ అని చెప్పి సిఎస్ఈ తీసుకున్నా జీవీపీలో. సో కానీ సిఎస్ఎం వాళ్ళు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, డీ వాళ్ళు కూడా. సో అందరితో మాట్లాడి చెప్తున్నా, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఏది తీసినా ఒకటే, అంటే ఒకటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు సపోజ్ మీకు అసలు ఏమీ తెలీదు, అంటే లైక్ డేటా సైన్స్ తెలీదు, మిషన్ లెర్నింగ్ తెలీదు, ఏమీ తెలీదు, అంటే ఎందులోకి వెళ్ళాలో ఒక ఐడియా లేదు, క్లారిటీ లేదు. అలాంటప్పుడు సిఎస్ఈ తీసుకొని అన్నీ కొంతసేపు ట్రై చేస్తే, అంటే ఒక 2 మంత్స్ అన్నీ ట్రై చేస్తే నీకు ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చిన దాంట్లో కంటిన్యూస్గా వెళ్తే సరిపోతుంది. లేదు నీకు ఈ టైం, అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయినప్పటి నుంచి మీకు ర్యాంక్ కార్డ్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యడానికి ఒక 2 మంత్స్ టైం ఉంటుంది. 2 మంత్స్లో టైం వేస్ట్ చేయకుండా మంచి యూట్యూబ్ ఛానల్స్ చూసి సిఎస్డి అంటే ఏదో తెలుసుకొని, సిఎస్ఎం అంటే ఏదో తెలుసుకొని, సిఎస్ బ్లాక్ చైన్ అంటే ఏదో తెలుసుకొని, సో అలా తెలుసుకున్న తర్వాత నీకు అప్పుడే తెలుసుకున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, ఓకే నాకు డేటా సైన్స్ అంటే ఇలా డేటా విజువలైజేషన్ చేయించవచ్చు, లేదంటే డేటాతో ఏ విధంగా బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటారో అవన్నీ ఇంట్రెస్ట్ వచ్చి, లేదు అంటే బ్లాక్ చైన్ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి, సో అలా ఏదో పర్టికులర్ కాన్సెప్ట్ మీద మంచి ఇంట్రెస్ట్ వచ్చి నేను అందులోనే వెళ్దామని మీరు అనుకున్నట్టయితే, అలాంటప్పుడు ఆప్షన్స్ పెట్టినప్పుడు మీకు సిఎస్డి కావాలంటే అది ముందు పెట్టుకోండి, సిఎస్ఎం సిఎస్ఈ కన్నా. సో అది చెప్తున్నా, మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే, స్పెసిఫిక్ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే అది ముందు పెట్టుకోండి. లేదు నాకేం తెలీదు, వెళ్ళిన తర్వాత తెలుసుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ 2 నెలలు చిల్లు కొడతాను, కష్టపడాను కదా ఎంసెట్ అని అనుకుంటే, ఒకవేళ అప్పుడు సిఎస్ఈ తీసుకోండి. సిఎస్ఈ తీసుకుని ఎటైనా వెళ్ళొచ్చు. అలాగని ఇప్పుడు సపోజ్ ఒకటి చెప్తున్నాను చూడు, అప్పుడు ఏదైనా నేర్చుకోవచ్చు. మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు కూడా సిఎస్ఈ తెచ్చుకొని సిఎస్ఈ జాబులు తెచ్చుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు, మా కాలేజ్లో ఈ సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సిఎస్ఈకి ఈక్వల్ అండ్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు ఈసీఈ వాళ్ళు. అంటే వాళ్ళని తక్కువ అనట్లే, వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా వీళ్ళు ఎంత తెచ్చుకుంటున్నారు, ఇంచుమించు అంతే తెచ్చుకుంటున్నారు. సో తేడా ఉంది సిఎస్ఈకి ఈసీఈకి. ఈ రోజుల్లో తేడా ఏంట్లేదు, ఏ బ్రాంచ్ తీసినా. బట్ కొంచెం వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ సివిల్ ఉన్నాడు, సివిల్ ఇంజనీర్ ఉన్నాడు. సో సివిల్ ఇంజనీర్ వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళు కోర్ సబ్జెక్ట్స్ చెప్తారు కాలేజ్లో. బట్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఖాళీ కదా. సో అప్పుడు వాళ్ళకి నిజంగా సాఫ్ట్వేర్ వైపు రావాలనుకుంటే యూట్యూబ్ ఉంది, కోర్సెస్ ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి అన్నీ. సో అన్నీ నేర్చుకొని రోజు కొంచెం ఫస్ట్ ఇయర్ నుంచి అలా ప్రాక్టీస్ చేసుకుంటే వాడు కూడా సాఫ్ట్వేర్కి వచ్చేయచ్చు. అదే చెప్తున్నా, ఏది తీసినా ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయచ్చు ఇందులోకి. అలాగే ఇప్పుడు మీరు సిఎస్ఈ తీసినా కొన్ని రోజుల తర్వాత డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, డేటా సైన్స్కి వెళ్ళిపోవచ్చు. సిఎస్డివి కొన్ని నేర్చుకుని బేసిక్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకొని బిగినర్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్ నేర్చుకుంటే మీరు అందులో ముందుకు వెళ్ళచ్చు. లేదు సిఎస్ఎం ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి, సిఎస్ఎం నేర్చుకోవచ్చు. సో అలా మీరు ఎటు నుంచి ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు సిఎస్డిలో జాయిన్ అయ్యారు, మీ కాలేజ్లో ఏం చెప్తారు, మ్యాక్సిమం సిఎస్సి వాళ్ళు చెప్పినా చెప్తారు, కాకపోతే 1-2 సబ్జెక్టులు తేడా ఉంటాయి. సో మీరేంటి ఇప్పుడు సిఎస్డికి వెళ్ళిపోయారు, మీకు అక్కడ నచ్చట్లేదు, కానీ ఆ డేటా సైన్స్, ఆ డేటాలు, పెద్ద డేటా క్లీనింగ్లు, అవి అనాలిసిస్ చేయడం అవేమి మాకేం అక్కట్లేదు అనుకున్నాం అనుకోండి. కానీ సడన్గా మిషన్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఏముంది సిఎస్డి చేస్తూనే యూట్యూబ్లో సిఎస్ఎం వీడియోస్ చూసుకుంటూ అవి నేర్చుకుంటూ అందులో జాబ్ చేయొచ్చు. ఎవడు ఏదైనా నేర్చుకోవచ్చు, బికాస్ అంతా యూట్యూబ్లో ఉంది. అంతా ఇప్పుడు ఐఐటీ వాళ్ళైనా సరే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు.
మనం మనలాంటి థర్డ్ కాలేజెస్ వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు. బట్ తేడా ఏంటంటే కమ్యూనిటీ, వాళ్ళకు ఉండే రిసోర్సెస్, ఐఐటీలో వాళ్ళకున్న కమ్యూనిటీ, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ రిసోర్సెస్ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. మన కాలేజెస్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ రిసోర్సెస్, వాళ్ళ కమ్యూనిటీ వేరేలా ఉంటుంది. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఐఐటీస్ అండ్ మనలాంటి కాలేజెస్కి. బట్ స్టిల్ వాళ్ళు నేర్చుకుంది అక్కడే, మనం నేర్చుకుంది అక్కడే. సో అదే చెప్తున్నా, ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఆ డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఒకవేళ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి, లేదు అంటే ఏది తీసినా ఒకటే. అంటే ఈ మూడుకి చెప్తున్నా, సిఎస్ఈ, సిఎస్ డి, సిఎస్ఎం, సిఎస్ బ్లాక్స్ అని అలా చెప్తున్నా. బట్ మీకు కంప్లీట్గా బ్రాంచ్ డిఫరెంట్, అంటే సిఎస్ డి లేకపోతే అదే సిఎస్ఈ కానీ, ఈసీఈ కానీ, ఐటీ కానీ అలా డిఫరెన్స్ ఉంటే అది కొంచెం వర్కౌట్ చేయాలి. అంటే మీకు వచ్చే ర్యాంక్ బట్టి నిజంగా సిఎస్ఈ వస్తుందంటే 100% నేను సిఎస్ఈఏ తీసుకోమని చెప్తాను. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఇందులో రావాలి అనుకొని మళ్ళీ ఎక్స్ట్రా అవి చదివి మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇవి చదవడం కన్నా తిన్నాక ఇవే తీసుకొని ఇవి చదవడం బెటర్. ఒకవేళ మీరు బాగా ఇంట్రెస్టెడ్ అయితే, సపోజ్ ఇప్పుడు కొంతమంది మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి వచ్చిన ర్యాంక్కి వాడికి ఈసీఈ కానీ సిఎస్ఈ కానీ వచ్చేస్తుంది. బట్ స్టిల్ వాడికి సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇష్టం, కావాలని సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. సో అది వాళ్ళ ఇష్టం. సో అలా మీరు పర్టికులర్గా ఏదో బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈసీఈ అంటే చాలా ఇష్టం, లేదంటే నాకు మెకానికల్ అనేది చాలా ఇష్టం, లేదు నాకు ఐటీ అనేది చాలా ఇష్టం అని మీరు అలా స్పెసిఫిక్గా బ్రాంచ్ అంటే పక్కా ఇష్టం అనుకుంటే సో తప్పలేదు, మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళండి. లేదు నాకు ఏ బ్రాంచ్ అయినా ఒకటే, బెస్ట్ ఇంజనీరింగ్ చేయాలి అంతే కదా, ఇంజనీరింగ్ చేస్తే ఒక జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇలా కామన్ మైండ్ సెట్ ఉంటే చూస్ ద టాప్ బ్రాంచెస్. అంటే మ్యాక్సిమం టాప్ బ్రాంచ్ చూస్ చేసుకొని ట్రై చేయండి. మీకు వచ్చిన ర్యాంక్లో, సపోజ్ మీకు వచ్చిన ర్యాంక్లో సిఎస్సి రాకపోవచ్చు, బట్ సిఎస్సి తర్వాత ఐటీ బ్రాంచ్ వస్తే ఐటీకి వెళ్ళండి, ఐటీ కూడా రాకపోతే ఈసీ వస్తే ఈసీకి వెళ్ళండి. అలా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ బ్రాండ్స్ వస్తాయో టాప్ టు బాటమ్ ఒక లిస్ట్ రాసుకొని చూడండి. ఆ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నీ ఏపీ మెయిన్ వెబ్సైట్లో ఉంటుంది, లేకపోతే కాలేజ్ వస్తేనే ఇప్పుడు చాలామంది యూట్యూబ్స్ అదే చెప్తున్నారు, అందులోకి వెళ్ళినా మీకు ఉంటాయి. మీకు ఒక ర్యాంక్ కోడ్ కొడితే ఏ కాలేజ్ రావచ్చు కూడా అదే చెప్పేస్తుంది, మీ యొక్క ర్యాంక్ మార్క్స్ అన్నీ కొడుతుంటాయి. సో అది అలా వచ్చేస్తుంది కదా, ఆ ఆర్డర్ అప్రాక్సిమేట్గా ఫాలో అయితే మీకు ఆ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో అలా ఫాలో అవ్వండి. సో ఇంకా మీకు స్పెసిఫిక్గా ఏమేమి కావాలో కింద కమెంట్ చేయండి, నేను చేస్తాను వీడియోస్. సో సంజయ్ మక్క సైనింగ్ ఆఫ్. సో ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video.